Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా వస్తున్నటువంటి మూవీ బబుల్ గమ్ ఈ నెల 29వ తారీఖున విడుదల కాబోతుంది. మరి ఎటువంటి కథాంశంతో ఈ సినిమా రాబోతుంది, ఎలా ఉండబోతుంది, తన ఫస్ట్ మూవీ కాబట్టి ఏ రకంగా తీశారు, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు మన ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, సో మొత్తానికి సుమ అంటే రాజీవ్ కనకాల హీరో అవుతారేమో అని అనుకుంటే కొడుకుని చేశారనమాట హీరోగా. సో మంచి యాంకర్గా ఇప్పటి వరకు కూడా స్టిల్ నాన్ స్టాప్గా ఇంకా కొనసాగుతున్నటువంటి సుమ ఇప్పుడు హీరోగా కొడుకుని తీసుకొస్తుంది. సో తనంత యాక్టివ్గా ఉంటుందో తన కొడుకు కూడా అలానే ఉండబోతున్నాడా, అసలు ఈ సినిమా ఏ రకంగా ఉండబోతుంది, తను ఎలా యాక్ట్ చేసి ఉంటాడు, సో తన పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుందని క్యూరియస్ అందరికీ కలుగుతుంది. సో ఎటువంటి కథాంశంతో ఈ సినిమా రాబోతుంది? కథాంశం ఏంటనేటువంటిది ఎవరు రివీల్ చేయరు కదా. మొత్తానికి ఒక యాక్షన్ లవ్ థ్రిల్లర్ అనేటువంటిది మాత్రం కనిపిస్తుంది. ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది, అంతకుముందు టీజర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయింది, రాఘవేంద్రరావు గారు, అనిల్ రావిపూడి అంటే పెద్ద పెద్ద వ్యక్తులు, రాణా, వీళ్ళందరూ వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. సరే, సుమా పిలిస్తే రాని వాళ్ళు సినిమాకి ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అటాచ్మెంట్, అనుబంధం మనందరికీ తెలిసినటువంటిది. గత 3 దశాబ్దాలుగా అందరూ ఆడియో ఫంక్షన్లు చేస్తున్నప్పుడు నా కొడుకు దానికి రారా మీరు అని అడగాల్సిన అవసరం లేదు. అలా ఉందని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానంగా వస్తారు. ఎందుకంటే సుమా సంథింగ్ లైక్ షీ ఈజ్ ఎ గేట్వే. ప్రతి సినిమా సుమా అనే గేట్వే నుంచి రావాల్సిందే, పెద్ద సినిమా ఏదైనా సరే. అంత అటాచ్మెంట్ అందరికీ ఉంది. సరే, ఈ అటాచ్మెంట్స్ ఎవరున్నా సరే, ఏ సెలబ్రిటీ కొడుకులు పిల్లలైనా సరే, కంటెంట్ ఈజ్ వెయిట్, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ అనేటువంటిది ఉన్నప్పుడే ఈ సినిమా ఆడుతుంది. సుమా కొడుకు అనేటువంటి ఇంట్రడక్షన్, సుమా రాజీవ్ కనకాల కొడుకు అనేటువంటిది ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఉపయోగపడుతుంది. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ద టైటిల్ ఈజ్ ఎ బబుల్ గమ్. బబుల్ గమ్ అనేటువంటిది, కానీ ట్రైలర్ కూడా చూస్తుంటే మంచి బాగా రొమాన్స్ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సమపాళ్ళు, ఆ ముద్దుల సీన్లు కానీ అవన్నీ చూస్తే ఉన్నట్టుంటుంది. కానీ నాకు ఎందుకంటే ఈ రవికాంత్ పేరు ఇప్పుడు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, హీ మేడ్ సమ్ సెన్సిబుల్ ఫిలిమ్స్. అంటే ఈ వీటిని ఎంతవరకు వాడారో, ఆ రోజున టీజర్ రిలీజ్ అప్పుడు కూడా బాబో ఇంకేమేం చూడాల్సి వచ్చుద్దో అని చెప్పి సుమా కూడా సరదాగా కామెంట్ చేసింది తను. అయితే అవి ఎంతవరకు జస్టిఫైడ్ అనేటువంటిది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఒక ఇమోషనల్ సీన్లో, ఆ ఇమోషనల్ అవుట్ బర్స్ట్లో ఎలాంటి పదాలు వాడారు, అదే సీన్ వైజ్గా జస్టిఫైడా కాదా అనేటువంటిది ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ ఓన్లీ వీ కెన్ జస్టిఫై. అదే ఉన్నాయి, మంచి హాట్ సీన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అయితే అవి వదిలేస్తే ముందు ఇమోషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఇమోషన్స్ ఆ కథలో చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ద ట్రైలర్ ఈజ్ స్పీకింగ్ వాల్యూమ్స్. చాలా ఎమోషనల్ కంటెంట్, చాలా యాక్షన్ ఓరియంటేషను అంతా బాగా ఇది ప్యాక్డ్గా కనిపిస్తుంది ట్రైలరు. ముఖ్యంగా ఎలా ఉన్నాడు రోషన్ అనేటువంటిది మాత్రం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా అభినందిస్తున్నారు. నిజంగా కూడా చాలా డైనమిక్గా ఉన్నాడు రోషన్. ముఖ్యంగా కళ్ళు చాలా బాగున్నాయి. ఏ యాక్టర్కైనా ఎస్సెట్ కళ్ళు, ఆ కళ్ళలో పలిగేటువంటి భావాలే. అంత చిన్న ఇదిలో కూడా ఫస్ట్ టైమర్గా చేస్తూ కూడాను, ఇంతకుముందు ఏదో చిన్న చైల్డ్ యాక్టర్గా చేశాడు, టీనేజ్ బాయ్గా చేశాడు తను. అది వదిలేస్తే ఇప్పుడు ఎంత బాగా మౌల్డ్ అయ్యాడంటే, ఆ క్యారెక్టర్కి, ఆ టీనేజ్ క్యారెక్టర్కి తగినటువంటి మొత్తం ఛాలెంజింగ్ స్పిరిట్ కానీ, ఆ కళ్ళలో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బాడీ మూమెంట్స్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ చాలా ఈజీతో చేశాడు అన్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ కొత్తవాడు ఏదో బెరుగ్గా చేశాడు, ఇన్హిబిషన్స్తో చేశాడు అనేటువంటిది ఎక్కడ కనిపించలే. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. ఆ అబ్బాయికి మాత్రం రిలీజ్కి ముందే పాస్ మార్కులు పడ్డాయి. కుర్రోడు కత్తి అనేటువంటి దర్శకుడు కూడా ఇక్కడ రవికాంత్ గతంలో క్షణం మూవీ చేశారు, అండ్ కృష్ణ అండ్ లీలా, భానుమతి రామకృష్ణ, ఇవన్నీ కూడా 3 కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అండ్ 3 కూడా చాలా బాగా ఆడాయి సినిమాలు. కాబట్టి దీని మీద కూడా కొంచెం మనకి ఎందుకంటే డైరెక్టర్ నిజంగా అంత మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ ఒక డెబ్యూటెంట్ హీరోకి దొరకటం అనేటువంటి చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కొత్త హీరోని పరిచయం చేసేటప్పుడు తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి, ఎలా చేస్తే ఆ కుర్రాడితో లైఫ్ అనేటువంటిది సెటిల్ అవుతుంది. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరు కొత్త వాళ్ళ ప్రజెంటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు అనేటువంటి డైరెక్టర్ చేతిలో పట్టడం వల్ల, వెంకటేష్ అనేటువంటి ఒక హీరో, మధుసూదన్ రావు గారు అనేటువంటి ఒక పెద్ద డైరెక్టర్గా చేతిలో పట్టడం వల్ల, నాగార్జున లాంటి హీరో, వీళ్ళే ఫస్ట్ ప్రజెంట్ చేసేటువంటి విధానం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఇతన్ని చాలా యాక్షన్ ఓరియంటెడ్గా, చాలా యాక్టివ్గా, డైనమిక్గా ప్రజెంట్ చేశాడు రవికాంత్. ఎందుకంటే రవికాంత్ ఈజ్ ఎ డైరెక్టర్ విత్ సమ్ స్పిరిట్.
చాలా సినిమాల పట్ల ఒక యాంబిషన్తో ఇండస్ట్రీకి వచ్చి చాలా తక్కువ టైంలో చాలా మంచి సినిమాలు చేసినటువంటి అంబిషియస్ డైరెక్టర్ తను. కాబట్టి ఈ కుర్రాడు అతని చేతిలో పట్టడం అనేటువంటిది వెరీ గుడ్ ప్రజెంటేషన్కి లీడ్ అయిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇది వచ్చింది. హీరోయిన్ కూడా మానస అనే కొత్త అమ్మాయి, చాలా బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదంతా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇప్పుడు ట్రైలర్ రిలీజ్లో కాకుండా కొత్త అమ్మాయి ఆ రోజు టీజర్ రిలీజ్లో కూడా చూడటం జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ వాళ్ళిద్దరి మూమెంట్స్ ఆన్ ద స్క్రీన్ కాకుండా ఆఫ్ ద స్క్రీన్ ఆ ఫంక్షన్లో చూడటం జరిగింది. మంచి ఈజీ ఉన్నటువంటి మంచి కెమిస్ట్రీ కుదిరినటువంటి పేరు అది. బాగుంది. ఇట్స్ ఆల్ వెరీ. సో రాజీవ్ కనకాల ఎంత మంచి నటుడు అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ జీన్స్ ఉంటాయి కదా ఎలా అయినా సరే. డెఫినెట్గా నిజంగా రాజీవ్ కనకాల ఎంత ఇంటెన్స్ ఉన్నటువంటి యాక్టర్ అంటే తను కొన్ని క్యారెక్టర్స్కి ఆయన రాజమౌళి గారు పట్టు మరీ రాజీవ్ని తీసుకోవడానికి కారణం ఒక్క చిన్న సీన్ అయినా 2 సీన్లు అయినా సరే రాజీవ్ ఆ సీన్కి కావాలి అనేంత ఇదిగా. ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి ద గ్రేట్ దేవదాస్ కనకాల గారి ఇదిలో నుంచి వచ్చినటువంటిది. ఆయన కొడుకే కాకుండా ఆయన ట్రైనింగ్ తోటి మంచి మనకున్నటువంటి ఒక స్టాండర్డ్ అండ్ వాట్ ఐసే ప్రామాణిక నటులు అంటారు చూసా, అలాంటి కోవలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల. ఇక సుమ యాంకర్ గాను ఆర్టిస్ట్ గాను హీరోయిన్ కూడా చేసింది. నేనే ఫస్ట్ సినిమాకి రికమెండేషన్ చేసి మా గురువు గారు దాసనారాయణరావు గారి దగ్గర పెట్టించింది హీరోయిన్గా. ఆ సినిమా నేనే తనతో సార్ తను ఉందండి సినిమా చేస్తుందండి అని చెప్పి దాసనారాయణరావు గారితో మాట్లాడి చేయటం జరిగిందనమాట. సరే తను నా డైరెక్షన్లో కూడా తను వర్క్ చేయటం జరిగింది సుమ. నేను అఖిల నాగేశ్వరరావు గారిని నట్ సామ్రాట్ సీరియల్ డైరెక్ట్ చేసినప్పుడు సుమ ఈజ్ ద యాంకర్ దట్ సీరియల్. ఆయన లైఫ్ హిస్టరీని డాక్యుమెంటరీ చేసినప్పుడు అనమాట. సో వాళ్ళతో నేను అలాగంటే నేను పరివర్తన ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను 1992 ఆ ప్రాంతాల్లో. అప్పుడు 10th క్లాస్ స్టూడెంట్గా యాక్ట్ చేసింది నా సీరియల్లో తను సుమ. అప్పటి నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. రియల్లీ ఈ రోజున ఇండస్ట్రీ మొత్తం కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో సుమ కొడుకు వస్తున్నాడు, రాజీవ్ కొడుకు వస్తున్నాడు, ఆ కుర్రోడికి మంచి జరగాలి, ఈ కుర్రోడికి మంచి సక్సెస్ రావాలనేటువంటిది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది అది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీతో తనకున్నటువంటి అనుబంధం నాకు తెలిసి ఒక యాంకర్గా ఉంటూ ఒక ప్రజెంటర్గా ఉంటూ తను ఇంత ర్యాపోని ఇంత అటాచ్మెంట్ని ఇండస్ట్రీతో కొనసాగిస్తున్నట్టు వాళ్ళిద్దరికి ఇట్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఆన్ ద బాయ్. డెఫినెట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఎవరంతా ఎక్స్పెక్ట్ చేసినా ఏం చేసినా కంటెంట్ అనేటువంటిది లేకపోతే కుర్రోడ్లో విషయం లేకపోతే మాత్రం సక్సెస్ అనేటువంటిది లేదు. కానీ కంటెంట్ ఉంది, కుర్రోడు కత్తి అనేటువంటిది మాత్రం ఆ ట్రైలర్లోనే ప్రూఫ్ అయింది. ఒక అన్నమంతా చూడవసరం లేదు, ఒక మెతుకు చాలన్నట్టుగా కుర్రోడ్లో ప్రజెంటేషన్ వాల్యూస్ ఉన్నాయి. ఇక ఆ సక్సెస్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి క్రెడిటెడ్ టు రవికాంత్ పేరేపు డైరెక్టర్. సో తప్పకుండా రోషన్ కనకాలకి ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవ్వాలి తన లైఫ్ కి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ సినిమా ప్రజెంటేషన్ విషయంలో చాలా మంది పెద్ద డైరెక్టర్లు వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్ చేసుకునే విషయంలో డైరెక్టర్లు సక్సెస్ ఇవ్వలేకపోయారు. చాలా పెద్ద డైరెక్టర్లు ఎంతో మంది హీరోలకి ఎంతో లైఫ్ టైం హిట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడాను తమ కొడుకుల దగ్గరికి వచ్చేటప్పుడు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పేర్లు చెప్పడం అనవసరం కానీ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఒక సినిమాలో కుర్రోడ్ని ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి ఆ ప్రజెంటింగ్ ఇది ఎలా హౌ టు ఆవిష్కరించడం అంటాం చూసా, ఆ ఆవిష్కరణ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేది ముఖ్యం. ఆ ఆవిష్కరణ చాలా బాగా జరిగింది అనేటువంటిది ట్రైలర్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. లెట్ us hope the film. అంటే వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటారా కదా? ఏముండదు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సబ్జెక్ట్ విని బాగుంది అనుకుంటే, ఎందుకంటే సుమాకి ఉన్నటువంటి అతను టచ్లోకి రావడం కూడాను సుమాకి రాజీవ్ కనకాలతో ఉన్న పరిచయాల దృష్ట్యానే వచ్చి ఉంటాడు. వచ్చిన వెంటనే ఇది నిజంగా అతను ప్రజెంట్ చేసి అతని డైరెక్షన్లో చేయటం అనేటువంటిది ఒక మంచి అసెట్ అని అనుకోవాలి. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ సుమా హూ ఈస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 30 years. అలరిస్తున్నటువంటి సుమా రాజీవ్ కనకాల సుపుత్రుడు సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్.